కృష్ణా జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాన్ని జన ఉద్యమంగా మార్చేందుకు కృషి చేస్తారని కృష్ణా జిల్లా కొత్త కలెక్టర్ లక్ష్మీకాంతం చెబుతున్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించామని వివరించారు. పాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు చర్యలు చేపట్టామని చెబుతున్న కలెక్టర్ లక్ష్మీకాంతంతో మా ప్రతినిధి ముఖాముఖి. ఒకప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల మాదిరిగానే ఒక జిల్లా, కానీ పరిపాలన మాత్రం ఇప్పుడు విజయవాడ కేంద్రంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు లక్ష్మీకాంత్. ఈ జిల్లాలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు, ఆయన ప్రాధాన్యాలు ఏంటి అనే అంశాలపైన లక్ష్మీకాంతం గారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ప్రాధాన్యాలు ఏంటి? ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి ఏ రంగాల పట్ల ఎక్కువ మీరు దృష్టి సారించబోతున్నారు? ముఖ్యంగా ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన చర్యలు చేపట్టబోతున్నాము. కాబట్టి వాటర్ అనేది ఇట్ ఈస్ ద ఎలిక్సర్ ఫర్ లైఫ్. కాబట్టి ప్రతి నీటి బొట్టును మనం సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నామంటే ప్రతి విలేజ్కి ఒక రిసోర్స్ మ్యాపింగ్ అంటూ చేస్తున్నాము. కాబట్టి దీని మీద ఈరోజు అందరు అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. దాని ప్రకారం ప్రతి గ్రామంలో ఎంత డిమాండ్ ఉంది, వాటర్ ఎంత సప్లై జరుగుతూ ఉంది, మనం ఏ విధంగా చేస్తే ఎక్కువ సప్లై జరుగుతుంది, మ్యాచ్ అవుతుంది. ఈ రెండు మ్యాచ్ కావాలి, డిమాండ్కు సప్లై అనేది. దాంతోపాటు ఈ వరుణ్ అనే యాప్ని కూడా తీసుకొని ప్రెడిక్షన్ని కూడా తీసుకొని రాగలిగితే ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం ఉంటుందో అక్కడ మనం ఎక్కువగా చేయగలిగి, ఏ ప్రాంతాల్లో తక్కువ వర్షం ఉంటుందో అక్కడ ఒక మోస్తరుగా మనం తీసుకొని రాగలిగితే మనము సమానత్వాన్ని కూడా తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. దీన్ని భారీ ఎత్తున ఒక ఉద్యమం లాగా ఒక 90 రోజుల పాటు దీన్ని చేయాలని నిర్ణయించాము. ఇది ఒక ఇన్నోవేటివ్ వాటర్ యాక్షన్ ప్లాన్ని తయారు చేస్తున్నాం. ఈ యాక్షన్ ప్లాన్లో ప్రజల భాగస్వామ్యం ఎలా తీసుకోబోతున్నారు, అలాగే ఎవరెవరిని దీనిలో భాగస్వాములు చేయబోతున్నారు? ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయమని చెప్తున్నాం. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్స్తో మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎన్ని మండలాలు ఇస్తున్నాము, ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక మండలమా 2 మండలాల అనేది కేటాయించి ఆ గ్రామాలకు పంపించి వారు ఆ డీటెయిల్డ్గా ఆ గ్రామాన్ని స్టడీ చేసి ఒక వాటర్ యాక్షన్ ప్లాన్ విలేజ్ లెవెల్లో తయారు చేస్తే దాన్ని మండల్ లెవెల్కి, దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి పొందుపరుస్తాం. నెక్స్ట్ మనం ఖరీఫ్కైనా అన్ని చెరువులు నిండేట్లుగా, అన్ని సోక్ పిట్స్, అన్ని చెక్ డ్యామ్స్, అన్ని ఫామ్ పాండ్స్ నిండే విధంగా కూడా చూస్తున్నాం. ఒక ఫామ్ పాండ్కి మరొక ఫామ్ పాండ్కి మధ్యలో కూడా రిలే ఇరిగేషన్ టైప్లో కూడా దాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడో దూరంగా ఉండే పంట పొలానికి కూడా తీసుకొని పోవాలని రిలే ఇరిగేషన్ కూడా ఇక్కడ ప్రవేశపెడుతున్నాము. మౌలిక వసతులు, నేషనల్ హైవేస్ జరుగుతున్నాయి, అలాగే బందర్ పోర్టు సంబంధించిన భూసేకరణ ఉంది. విజయవాడ నగరానికి వస్తే మెట్రో రైలు భూసేకరణ, అలాగే నదీ తీర ప్రాంత అభివృద్ధి, వీటికి సంబంధించి భూసేకరణ ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు, అలాగే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఎలా స్పీడప్ చేయబోతున్నారు? మెట్రో లైనర్ ఉంది. ఈ మెట్రో లైనర్ మీద మొత్తం ఇప్పటికే ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేశారు. సో దాన్ని వేగంగా మనం ఎంతవరకు తీసుకొని పోగలం అక్విజిషన్ ద్వారా అనేది డిస్కస్ చేశాము. డిస్కస్ చేసి వెంటనే దానికి నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా, దానికి ఏం అడ్డంకులు ఉన్నా కూడా దాన్ని తొలగించి దాన్ని జారీ చేసి వేగంగా ఆ ప్రాజెక్ట్ని మెట్రో లైనర్ని తీసుకొని పోవాలని గట్టి సంకల్పంతో ఉన్నాం. దుర్గ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ని నేను ఇన్స్పెక్ట్ చేశాను, ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడుతున్నాము. కాబట్టి దాన్ని పుష్ చేసి త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా చేయగలిగితే మనకు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారం సంబంధించి మీకోసం కార్యక్రమం ఉంది. సో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయబోతున్నారు? ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎలా చొరవ చూపబోతున్నారు? కొత్తగా ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? పిటిషనర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి వారందరికీ ఒక పెద్ద హాల్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఒక వరండాలో నీడను పెట్టి, లేదు ఒక టెంపరీ షెడ్ వేస్తున్నాము. ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ కల్లా టెంపరీ షెడ్ వేసి అక్కడ చైర్స్ వేసి అక్కడ ఒక మంచి ఫ్యాన్స్ గిన్స్ పెట్టి వాళ్ళందరూ కూర్చొని అక్కడ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడమే కాకుండా బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాము. దాని తర్వాత మెడిసిన్స్ అన్నీ పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్సు, ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని కూడా పెడుతున్నాము. అదేవిధంగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాం. పిటిషనర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం పిటిషన్ ఇస్తున్నారు, ఆఫీసర్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు, ఒక పిటిషన్ ఆడిటింగ్ మెకానిజం ఒకటి డెవలప్ చేస్తున్నాను నేను. ఈ డిపార్ట్మెంట్లో వచ్చిన పిటిషన్ ఏమి, ఇచ్చిన సమాధానమేమి, అది సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, సంతృప్తికరంగా మేము క్రాస్ చెక్ చేస్తాం. పిటిషనర్ మొబైల్కు ఫోన్ చేసి మీకు సంతృప్తికరంగా అందిందా సేవలు, కరెక్టేనా మీకు అందిన సేవలు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ప్రొయాక్టివ్ మెథడ్లో వెళ్ళబోతున్నాం. ఎందుకంటే సదా మీ సేవలో ప్రభుత్వ శాఖలన్నీ ఉన్నాయి అనే నానుడిని తీసుకొని వెళ్తున్నాం. అదేవిధంగా ఒక మచిలీపట్నానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అంటే ఒకసారి గుడివాడలో కూడా పెట్టబోతున్నాం, ఒకసారి న్యూజిబీడ్లో కూడా పెట్టబోతున్నాం, ఒకసారి విజయవాడలో కూడా పెట్టబోతున్నాం.
ఈ విధంగా రొటేషన్ కూడా తీసుకొని వద్దాము అన్నమాట. నగదు రహిత లావాదేవీలు అనేది అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే ఈ పాస్ ద్వారా సరుకుల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, ఈ రెండులో కృష్ణా జిల్లా అనేది రాష్ట్రంలో టాప్గా ఉంటుంది. వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయబోతున్నారు, లోటుపాట్లను ఎట్లా సరిదిద్దబోతున్నారు? ఇప్పుడు ఈరోజు 75% నగదు రహిత లావాదేవీలు ఉంటే దాన్ని 90కి తీసుకొని పోవాలి. అది మా ప్లాన్ అనమాట. సో దాన్ని నేను మే నెలకి జూన్ నెలకి టార్గెట్గా పెట్టుకున్నాను. జిల్లాని మే 31 జూన్ 2 కల్లా పొగరహిత జిల్లాగా ప్రకటించబోతున్నాం. గ్యాస్ కనెక్షన్స్ ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని పోతున్నాను అనమాట. కాబట్టి అందరికీ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజా సాధికార సర్వే స్టాటిస్టిక్స్ ప్రకారం రోజు మానిటర్ చేస్తున్నాం. అదేవిధంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహితం కూడా చేయబోతాం ఈ జిల్లాని. ఎందుకంటే ఈ జిల్లాలో 970 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే 500 పంచాయతీలకు డిక్లేర్ చేశాము ఈ ఓడిఎఫ్గా. ఇంకా రాబోయే రోజుల్లో ఈ 470 పంచాయతీలు కూడా చేయడానికి స్పష్టమైన ప్రణాళికను తీసుకొని వెళ్తున్నాను. కాబట్టి ఒక సెన్సిటివ్ సపోర్ట్ మెకానిజంని తీసుకొని వస్తున్నాం. తప్పనిసరిగా ఫలితాన్ని సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రజల సంతోషమే పరమావధిగా ప్రభుత్వ పథకాలని ప్రజల దగ్గరకు చేర్చడమే లక్ష్యంగా తన పనితీరు ఉండబోతుందని చెప్పేసి లక్ష్మీకాంత్ చెప్తున్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు ప్రజల్ని కూడా ఇందులో భాగస్థులు చేసి పకడ్బందీ ప్రణాళికలతో వాటిని అమలు చేసే విధంగా ముందుకెళ్తారని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.